హలో మావా! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి వ్లాగ్స్. ఈ మ్యాటర్ ఏంటంటే మావా, ఈరోజు వచ్చేసరికి నేను ఇంటికెళ్ళిపోతున్నాననమాట. అదేంట్రా నేనేదో అన్నావు కదా! చికెన్ తినేసి వెళ్తానని చెప్పి, మరి ఇప్పుడేంట్రా ఎళ్ళిపోతున్నావు సడెన్‌గా అంటే, మావా నాతో పాటు మా ఫ్రెండ్ ఉండేవాడు. ఇప్పుడు ఆడైతే వెళ్ళిపోతున్నానన్నాడు. సో, ఇంక నేనొక్కడినుండి ఏం చేస్తానని చెప్పి నేను కూడా ఇంక బయలుదేరిపోయాను మావా. సో, ఇంకేముంది మావా, కాంప్లెక్స్‌కెళ్ళాలంటే ఆటో ఎక్కాలి కదా! సో, ఆటో ఎక్కేసైతే కాంప్లెక్స్‌కెళ్ళిపోయి బస్ ఎక్కేసాననమాట. ఇంకేంటి మావా, ఇప్పుడులాగా అయితే బస్ అయితే ఖాళీ లేదు. సో, ఏదో ఒకలాగా గుద్దుకుంటూ, కొట్టుకుంటూ అయితే ఇంక బస్ అయితే ఎక్కేసాననమాట. లగేజ్ పెట్టడానికైతే ప్లేస్ దొరికింది. కానీ ఒక బ్యాగ్ అయితే ఇబ్బంది పెట్టేసిందనమాట జర్నీ మొత్తం. ఈరోజు ఎండ కాదు కానీ మావా, ఇంటికెళ్తానో లేదో డౌటే. ఎందుకంటే మధ్యలోనే పడిపోతాననిపించింది. అంత గట్టిగా ఉందనమాట ఎండ ఈరోజు వచ్చేసరికి. ఏమన్నా తాగుదామన్నా సరే అసలు దిగడానికి కూడా ప్లేస్ లేదు మావా బస్ నుండి. సో, ఇంక అలాగే కంటిన్యూ అయిపోయా. ఏంటంటే మావా, విజయనగరం నుంచి అనకాపల్లికెళ్ళాలంటే చాలా టైం పడేత్తదనమాట. సో, అయితే ఆ బస్ ఎక్కేసాను. ఇంక అనకాపల్లి ఎళ్లి అక్కడ ఒక బస్ ఎక్కాలి. సో, అక్కడ ఎలా ఉంటారో జనాలు చూడాలి. తీరా అనకాపల్లి కాంప్లెక్స్‌కెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను అనుకున్నదే జరిగింది. అక్కడైతే ఫుల్‌గా జనాలు చూసేసరికి నాకు ఏటనిపించిందంటే ఈరోజు నేను బస్ ఎక్కినట్టు అనిపించింది. సో, అంతమంది జనాలు చూసిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఇంక ఈరోజు ఎక్కలేను అనుకున్నాను. కానీ రెండో బస్ వచ్చింది. ఫస్ట్ బస్‌లో అయితే జనాలందరూ వెళ్ళిపోయారు. ఇంకో బస్ అయితే ఖాళీగా ఉంది. ఆ బస్ అయితే ఎక్కేసా. లాస్ట్‌కి ఎలాగైతే మా ఊరైతే వెళ్ళిపోయాను మామ. ఈరోజు పెద్ద యుద్ధమే చేశాను అసల వెళ్ళడానికి కూడా. ఏటో ఇంటికెళ్ళడానికి కూడా ఎంత కష్టపడ్డానని ఇప్పుడే తెలిసింది. ఊరికొచ్చిన మాత్రం వచ్చేసాను గానీ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికెళ్ళాలి కదా మామ. సో, అప్పటికే నేను చాలా అలసిపోయాననమాట. ఇంక ఈ లగేజ్ పట్టుకెళ్ళడం నా వల్ల అవ్వదని చెప్పి అమ్మకైతే కాల్ చేశారు. అమ్మని చెప్పి హెల్ప్ చేయడానికి. ఎలాగైతే మావ కింద మీద పడైతే ఇంక నేనైతే వచ్చేసాననమాట. అమ్మతో పాటు ఇంకా లగేజ్ పట్టుకొని కాసేపు అలా పడుకొని అయితే ఇంక నేనైతే లేసాననమాట ఇప్పుడే. సో, ఈ రోజుకైతే ఇంతే మావ. మళ్ళీ అయితే రేపు కొత్త వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.